అందరి ముందు నిజాన్ని బయటపెట్టి రోహిణి చెంప పగలగొట్టిన కామాక్షి ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రభావతి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే చెప్తూ ఉంటాడు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభా. పిల్లల్ని అలా చూస్తూ ఉంటే అసలు నా కుటుంబమేనా అన్నంత ఆనందం కలిగింది. నా కుటుంబం ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్ని రోజులకి ఇలా చూశాను. ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా ఇలా సంతోషంగా మన పిల్లలు కలిసి ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ప్రభా. మన కుటుంబం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటాను అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. మరొక వైపు రోహిణి అయితే చాలా సంతోషపడుతూ, నేను ఎలాగైనా మనోజ్కి దగ్గర అయితే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతాను, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక మనోజ్కి అయితే దగ్గర అవుతుంది రోహిణి అయితే. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే ఇంతలో ఇక మీనా, శృతి, రోహిణి ముగ్గురు కూడా వాళ్ళు అనుకున్న కలర్స్ శారీసే కట్టుకుంటారు. ఇంతలో రవి, బాలు, మనోజ్ ముగ్గురు కూడా కిందకి వస్తారు. అప్పుడు ఇక వీళ్ళ ముగ్గురిని చూసి, మీరు అనుకున్న విధంగానే రెడీ అయినట్టున్నారే అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అవును బాలు, మేము ముగ్గురం ఏ కలర్స్ అయితే అనుకున్నామో అవే కట్టుకున్నాము. కానీ మీ ముగ్గురు చూడు, ఒకే ఇంట్లో పుట్టి అన్నదమ్ములయ్యుండి కూడా ఎవరికి వాళ్ళు వేరువేరుగా కట్టుకున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది శృతి అయితే. ఏం చేయను, మా మనోజ్ గాడేమో ఏ కలర్ కట్టుకోవాలనిపిస్తే అది కట్టుకుంటాను అన్నాడు. ఇక వీడికా ఏ కలర్ నచ్చితే అదే కట్టుకుంటాడు. అందుకని బట్టల విషయంలో కూడా మేము అంతా పట్టించుకోము అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అలాగే సత్యం కూడా కిందకి వస్తారు. ఇక 3 జంటల్ని చూసి, రెడీ అయ్యారా, మాదే లేటా అంటూ ప్రభావతి అనంగానే, అవును మీదే లేటు, వెళ్దామా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు, మనమందరం కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళకి అన్ని విషయాల్లో సహాయం చేయాలి. అక్కడ మళ్ళీ ఎలాంటి గొడవలు పడకూడదు. నిన్న అయితే ఎలా కలిసి ఉన్నారో ఈరోజు కూడా అక్కడ అలాగే కలిసి ఉండి వాళ్ళకి సహాయం చెయ్యాలి అంటూ అనంగానే, ఖచ్చితంగా నాన్న, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. రాత్రి మీ అందరినీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందిరా. మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. మన కుటుంబం ఎప్పుడూ అలాగే ఉండాలని నేను ఎన్నోసార్లు కోరుకున్నాను. నా కోరిక రాత్రి నెరవేరింది. నా గొంతులో ప్రాణముండగా ఇలా చూస్తానో లేదో అనుకున్నాను, కానీ చూశాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు సత్యమైతే. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటాను అంటే మన కుటుంబం రోజు అలాగే ఉండేలా నేను చూస్తాను నానా అంటూ బాలు అయితే అనంగానే, అది నీ వల్ల కాదులే, నువ్వు ఏదో రకంగా మమ్మల్ని ఏదోటి అంటూనే ఉంటావు, మేము కంగారు పడుతూనే ఉంటాము అంటూ ఇక మనోజ్ అయితే చెప్పంగానే, అదిగో మళ్ళీ మొదలు పెట్టొద్దని చెప్పానా అంటూ సత్యమైతే అంటూ ఉంటాడు. సర్లే, అందరూ రెడీ అయ్యారు కదా, పదండి వెళ్దాము, అక్కడ కామాక్షి ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం అంటూ అనంగానే అప్పుడిక అందరూ కూడా బయలుదేరుతారు. ఇక 4 జంటలు కలిసి వచ్చేసరికి అది చూసిన రంగ, కామాక్షి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ, రండిరా, మీకోసమే ఎదురు చూస్తున్నాము, మీరొస్తే తప్ప ఇక్కడ ఏది ఎలా చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నాను. నువ్వంటే 3 కొడుకులు పెళ్ళిళ్ళు చేశావు కాబట్టి ఏది ఎలా చేయాలో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. అందుకని నువ్వు ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఇక రంగా అయితే చెప్పంగానే, వచ్చేసాం కదరా, ఇక అన్ని పిల్లలే చూసుకుంటారు, మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు పదా అంటూ రంగాన్ని తీసుకుని సత్యం అయితే లోపలికి వెళ్తాడు. అప్పుడు ఇక రంగా, సత్యం, ప్రభావతి, కామాక్షి నలుగురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక మీనా, శృతి, రోహిణి అందరూ కూడా అన్ని పనులు చేస్తూ ఉంటారు.
ఇంతలో ఇక సుందర్ని అయితే రోహిణి ముస్తాబు చేస్తూ ఉంటుంది. రోహిణి, నువ్వు సుందర్ని ముస్తాబు చేయడం చూసుకో, మేము మిగతా పనులు చూసుకుంటాము అంటూ మీనా శృతి ఇద్దరూ కూడా ఇక కిందకి హాల్లోకి అయితే వస్తారు. ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా మీనా శృతి ఇద్దరూ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అప్పుడిక రంగా అయితే కుటుంబం అంటే ఇలా ఉండాలిరా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నీ కుటుంబం ఈరోజు ఇలా కలిసింది అంటే అది నీ అదృష్టం రా. ఈరోజు ఎప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడు వేరే వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తున్నారు. కానీ నీ కోడళ్ళు నీ కొడుకులు కూడా నీతోనే ఉంటున్నారు. అది ఎంతైనా నీ అదృష్టమని చెప్పుకోవచ్చు. ఇలా మనం కూర్చుని ఉంటే వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు చూడు, ఇదంటే అదృష్టం. అసలు పెద్దవాళ్ళే అవసరం లేకుండా ఎంత బాగా చక్కబెడుతున్నారో, పెద్దవాళ్ళకి ఎలాంటి శ్రమ కలిగించకుండా ఎంత బాగా అన్నీ చూసుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందిరా. నీకు తగ్గ కోడళ్ళు వచ్చారు, నీ కొడుకులు కూడా నీ మాట జవదాటరు. ఇలాంటి పిల్లలుంటే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది అంటూ ఇక రంగా అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పెళ్లి కొడుకు వాళ్ళైతే అందరూ వస్తారు. అందరినీ చూసి ఇక వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రండి అంటూ ఆహ్వానిస్తూ ఇక ప్రభావతి కూడా పెళ్లి కొడుకు తల్లితో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ తమ్ముడే కదా ఈ పెళ్ళికంతా హడావిడి, అతను కనిపించడం లేదేంటి అంటూ అనంగానే, వాడు వస్తాడండి, వాడు ఏదో పనుండి ఆగిపోయాడు. ఈ పెళ్లి పనులన్నీ వాడే పాపం దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఏం కావాలో, పెళ్లికి సంబంధించి ఏమేం అవసరమో అన్నీ కూడా వాడే చూసుకుంటున్నాడు. ఖచ్చితంగా వాడు వచ్చేస్తాడు అంటూ చెప్తూ ఉంటుంది మాణిక్యం అక్క అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, మీ గురించి మా కామాక్షి చెప్పింది, మీరు చాలా మంచి వాళ్ళని, పెళ్ళకి అవసరమైనవి కూడా మీరే అన్నీ తీసుకున్నారని. అసలు ఈ రోజుల్లో పెళ్లి కూతురికి అవసరమైన అన్ని పెళ్లి కొడుకు గలోళ్ళు తీసుకోరు, ప్రతిదీ డిమాండ్ చేస్తారు, కానీ వాళ్ళ మాత్రం ప్రతిదీ వాళ్ళే కొంటున్నారు అంటూ కామాక్షి చెప్పింది. మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రభావతి అనంగానే, అయ్యో కొనేది నేను కాదండి, మా తమ్ముడు. ఇప్పుడు మా ఇంటికి వచ్చే కోడలు మా తమ్ముడికి కూతురు అవుతుంది కదా, అందుకే తన కూతుర్ని నా ఇంటి కోడలుగా పంపిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఇప్పుడు వచ్చే అమ్మాయిని తన కూతురుగా అనుకుని అన్నీ వాడే కొంటానని చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినవన్నీ కూడా వాడే చూసుకుంటున్నాడు అంటే వాడు నాకు వియ్యంకుడు అవుతాడన్నమాట. ఆ ఉద్దేశంతోనే వాడన్నీ చేస్తున్నాడు అంటూ ఇక అనంగానే, ఎంతైనా గొప్ప మనసండి మీ తమ్ముడెవరో కానీ ఒక్కసారి చూడాలి. ఈ రోజుల్లో కూడా అలాంటి మంచి వాళ్ళు ఎక్కడున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో అప్పుడే బాలు అయితే వస్తాడు. రండి, వచ్చారా? మీ తమ్ముడు అన్నారు, ఎక్కడా పెళ్లిలో పరిచయం చేసుకోవచ్చు అన్నారు. అతని మాట వింటే ఎక్కడో తనని చూసినట్టు, ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపించింది. పెళ్లిలో చూస్తేనైనా తెలుస్తుంది అనుకున్నాము, కానీ ఇంకా రాలేదేంటి అంటూ అనంగానే, వస్తాడు బాబు, వాడికి ఏదో పనుండి ఆగాడు, తొందరగానే వచ్చేస్తాడు, మీకు నేను పరిచయం చేస్తాను కదా మా తమ్ముడు వచ్చిన తర్వాత అంటూ మాణిక్యం అక్క అయితే చెప్తుంది. ఇంతలో ఇక సుందరిని అయితే రోహిణి ఎంతో చక్కగా ముస్తాబు చేస్తుంది. ఇక సుందరిని ముస్తాబు చేసి కిందకి తీసుకురాగానే ఇక అమ్మాయిని చూసి అందరూ కూడా, అమ్మాయి చాలా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, ఎంతో బాగుంది అమ్మా, చాలా చక్కగా ముస్తాబు చేసావమ్మా అంటూ అనంగానే, మా కోడలు బ్యూటీషియన్ కదా, తను ఎంతో చక్కగా రెడీ చేస్తుంది అంటూ అనంగానే, అవును మా రోహిణియే అందరినీ చక్కగా ముస్తాబు చేసింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడు ఇక పెళ్ళికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక మాణిక్యం అయితే పెళ్ళికి సంబంధించినవన్నీ తీసుకుని వస్తూ ఉండగా మాణిక్యాన్ని రోహిణి అయితే చూసేస్తుంది. ఇదేంటి
ఈ మాణిక్యం ఇక్కడికి వచ్చాడేంటి? అసలు ఈ పెళ్ళికి ఇతనికి సంబంధం ఏంటి? ముందు వెంటనే బయటికి వెళ్ళకపోతే కొంపలు అంటుకుంటాయి అంటూ కంగారుగా మాణిక్యం దగ్గరికి వెళ్ళి పక్కకైతే తీసుకుని వెళ్ళిపోతుంది రోహిణి. నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? నిన్ను మళ్ళీ ఎవరికి కనిపించొద్దని చెప్పాను కదా, ఇక్కడ మత్తారున్నారు. నువ్వెక్కడికి వచ్చి వాళ్ళకంట కనపడితే ఇంకేమైనా ఉందా? చంపేస్తారు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి, మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళి, అలాంటప్పుడు నేను ఇక్కడ లేకుండా ఎక్కడుంటాను? నా మేనల్లుడిని నా చేతుల మీదుగా పెంచాను, వాడి పెళ్లి బాధ్యత కూడా నా మీదే ఉంటుంది కదా, నేనే వాడి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. నువ్వేంటి మీ అత్తారు ఎక్కడున్నారంటున్నావు? మీ అత్తారు కుటుంబానికి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి అంటూ అనంగానే, ఎందుకు సంబంధం లేదు? మా మామయ్య గారు అలాగే ఆ రంగ అంకుల్ ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఏదైనా కానీ ఒకరికొకరు లేకుండా మాత్రం చేసుకోరు. ఎవరింట్లో ఫంక్షన్ అయినా వాళ్ళింట్లో ఫంక్షన్ లాగే ఫీల్ అవుతూ అన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు గనుక కనిపిస్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. ఆయన ఇప్పుడు కనిపించకపోతే ఏంటి? ఇప్పుడు ఈ పెళ్ళి గనక జరిగితే ఎప్పుడైనా కనిపిస్తావు. దయచేసి పెళ్ళి ఆప్ చెయ్యి. నీ మేనల్లుడికి ఇంకా మంచి సంబంధం చూసే బాధ్యత నాది. ధనవంతుల కుటుంబం నుంచి అమ్మాయిని నేను తీసుకొస్తాను. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చేసిన మోసం బయటపడిపోతుంది. నువ్వు మా మామయ్యే కాదని మటన్ కొట్టు మాణిక్యానివని అన్ని నిజాలు తెలిసిపోతాయి. అప్పుడు నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని కావాలనే దుబాయ్లో నుంచి వచ్చినట్టు నటించానని అందరికీ తెలిసిపోతుంది. మా అత్తగారు నన్ను హీనంగా చూస్తుంది, అది నేను తట్టుకోలేను అంటూ అనంగానే, చూడమ్మా, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నీకు పెళ్ళయిందని తెలుసు, నీకు ఒక కొడుకున్నాడని తెలుసు, ఆ విషయాన్ని దాచిపెట్టి ఇక్కడ పెళ్లి చేసుకున్నావని తెలుసు. ఇవన్నీ ఎప్పుడైనా బయట పెట్టానా? ఏదో ఆడపిల్లవు కదా, నీ అవసరం తగ్గట్టు నువ్వేదో బ్రతకాలని ఇలా చేశావు అనుకున్నాను తప్ప నేనేమి చెయ్యలేదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నా మేనల్లుడి జీవితాన్ని నా చేత్తోనే నాశనం చెయ్యమంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఈ పెళ్ళి ఆపలేను అంటూ అనంగానే, దయచేసి నా మాట విను. నేను చెప్తున్నాను కదా, నీ మేనల్లుడికి ఇంతకన్నా గొప్పగా సంబంధం తీసుకువస్తాను అని అంటూ అనంగానే, చూడు, నువ్వు ఏమన్నా సరే నీ కారణంగా నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చెయ్యలేను. నువ్వు కోటీశ్వర్ల సంబంధం తీసుకురాగలవేమో, కానీ నా మేనల్లుడు మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకురాలేవు కదా. సుందరి అలాగే నా మేనల్లుడు ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. అలాంటి వాళ్ళని విడదీయాలని చూస్తే పాపం తగులుతుంది. నీ కోసం నేను వాడి జీవితాన్ని నాశనం చెయ్యలేను. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఈ పెళ్లిలో మీ వాళ్ళకి ఎవరికీ కనిపించకుండానే నేను తిరుగుతాను, కానీ వాడి పెళ్ళికి మాత్రం నువ్వు అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక మాణిక్యం అయితే అంటూ ఉండగా, అది కాదు మాణిక్యం, దయచేసి పెళ్ళి ఆప్ చేసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఈ పెళ్ళి జరిగితే నేను నిన్ను క్షమించను అంటూ రోహిణి అయితే మాణిక్యాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ కూడా కామాక్షి అయితే వినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, రోహిణి నిజ స్వరూపం ఇదా? మా వదిన ఎంతో కోటీశ్వరరాలు, తన కోడలు ఎంతో ఆస్తుంటుంది, ధనవంతురాలు బిడ్డ అంటూ ఎన్నో పాపం ఆశలు పెట్టుకుంది. చివరికి రోహిణి ఇలాంటిదా? దీని సంగతి చెప్తాను అంటూ ఇక కంగారుగా కామాక్షి అయితే వెళ్తుంది. ఇంతలో మాణిక్యం అయితే రోహిణితో చెప్తాడు, పెళ్ళి ఆపేదే లేదు అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక రోహిణి కూడా ఏమీ తెలియనట్టు నార్మల్గా అయితే వస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా రోహిణి? ఇంతసేపు నీ గురించే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంకా కొంచెం మందిని మేకప్ చేసి రెడీ చేయాలని పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అడిగారు. అందుకని నేను మాటిచ్చాను నా కోడలు చేస్తుంది అని. ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఇక ప్రభావతి అడుగుతూ ఉండగా, అప్పుడే ఇంతలో కామాక్షి అయితే అందరి ముందు రోహిణి చెంపైతే పగలగొడుతుంది. ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. ఇదేంటి, ఏమైంది కామాక్షి? నా కోడల మీద చేయి చేసుకున్నావేంటి అంటూ ప్రభావతి అయితే కోపంగా అడుగుతుంది. నేను చెయ్యి మాత్రమే చేసుకున్నాను,
అసలు విషయం తెలిస్తే నువ్వు ఏకంగా మెడ పట్టుకునే బయటికి గెంటేస్తావు అంటూ ఇక కామాక్షి అంటూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నానా, ఈ పెళ్ళి జరగకుండా ఆపేయమని ఆ మాణిక్యాన్ని అడుగుతుంది నీ కోడలు. ఆ మాట నేను విన్నాను, అక్కడ నిలదీయాలి అనుకున్నాను, కానీ నీకు నీ కోడలు నిజస్వరూపం తెలియాలి కదా, అందుకని ఇక్కడ నిలదీస్తున్నాను. చెప్పవే, నువ్వెంతకు నా కూతురు పెళ్ళి ఆపేయాలని చూస్తున్నావు? మా సుందరి ఏ తప్పు చేసిందని దానికి శిక్ష వేయాలని చూస్తున్నావు అంటూ అనగానే, అదేంటి నా కోడలు సుందరి పెళ్ళి ఆపాలని చూడడం ఏంటి, దానివల్ల తనకేం కలిసి వస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎందుక, ఇప్పుడు సుందరికి అన్నీ పెడుతున్నాడే మాణిక్యం, ఆ మాణిక్యమే మీ ఇంటికి రోహిణి మేనమామగా వచ్చాడంటే కదా, తను గనుక మీ కంటపడితే ఈ రోహిణి నిజస్వరూపం ఎక్కడ బయటపడిపోతుందో అని భయపడుతుంది. అందుకని ఇందాక నుంచి మాణిక్యం తన మొహం కనిపించకుండా అలా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు అంటూ అనగానే అప్పటికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మాణిక్యం కూడా. ఇక మాణిక్యాన్ని అయితే ముందుకు తీసుకువచ్చి అందరి ముందు బయట పెడుతుంది కామాక్షి. ఇప్పటికైనా నిజం తెలుసుకోవద్దునా, ఎన్ని రోజులు నీ పెద్ద కోడలు ధనవంతురాలు ఎంతో మహారాణిలా పెరిగింది అంటూ నెత్తిన పెట్టుకున్నావు కదా, నీ కోడలు ఎంత మోసం చేసిందో, నువ్వు ఎంతగా మోసపోయావో ఇప్పటికైనా తెలుసుకో. ఇప్పటికైనా అర్థమైందా నీ కోడలు ఎంత మోసగత్తో? ఇన్ని రోజులు మీనా నిన్ను ఎంతలా చూసినా ఎన్ని చేసినా కానీ తనని అవమానిస్తూ తనకి ఎలాంటి విలువ ఇవ్వకుండా చూసావు. కానీ ఇప్పుడు నీ కోడలు అంతకన్నా దిగజారిపోయింది. నీ ముద్దుల కోడలికి ఇంతకు ముందే పెళ్ళయిందంట, తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని ఈ మాణిక్యంతో మాట్లాడుతుంటే విన్నాను. నిజం చెప్పండి మాణిక్యం గారు, ఇప్పటికైనా నిజం చెప్పండి అంటూ కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడిక మాణిక్యం అయితే అందరికీ క్షమాపణ చెప్పి, అవునండి ఇది నిజమే, మీ కోడలికి ముందే పెళ్ళయింది, తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆ విషయాన్ని దాచిపెట్టి మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు తన తల్లి తండ్రి గురించి మీరు పదే పదే అడుగుతున్నారన్న భయంతో నన్ను తన మేనమామగా మీ అందరికీ పరిచయం చేసింది. తనకి తండ్రే లేడు, తండ్రి గురించి మీరు మలేషియా వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారని నన్ను ఇక్కడికి పిలిచి తన తండ్రి చనిపోయాడని ఒక బూడిద చెంబు ఇచ్చి అవి తన తండ్రి అస్థికులని చెప్పించింది. ఇవన్నీ కూడా తనే చేయించింది. దీంట్లో నేను ఎలాంటి స్వార్థంతో చెయ్యలేదు. ఒక ఆడపిల్ల వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ నా జీవితాన్ని నిలబెట్టమని కోరుకుందని ఆ జాలితోనే ఇదంతా చేశాను తప్ప వేరే ఉద్దేశంతో చెయ్యలేదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దీనికి నా మేనల్లుడు పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నా మేనల్లుడు పెళ్ళి మాత్రం ఆపకండి అంటూ మాణిక్యం అంటూ ఉండగా, మీరాపమన్నా మేమాపము, ఎందుకంటే మా సుందరి ఆ అబ్బాయిని ఎంతగానో ప్రేమించింది, ఆ అబ్బాయి కూడా మా సుందరిని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ దుర్మార్గురాలి కోసం ప్రేమించుకున్న వాళ్ళని ఎందుకు విడదీయడం? ప్రేమించుకున్న వాళ్ళని విడదీసే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంది అంటూ ఇక కామాక్షి రంగా అందరూ కూడా చెప్తారు. ఇక రోహిణి మోసం తెలుసుకున్న ప్రభావతి కుప్ప కూలిపోతుంది. ఇక సత్యం, బాలు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు ఎంత మోసమా, ఎంత మోసం చేశావు, ఇదంతా తలుచుకుంటూ ఉంటేనే అసలు నువ్వు ఇదంతా చేసింది కళా నిజమా అన్నట్టు అనిపిస్తుంది అంటూ ఇక సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడిక ప్రభావతి కోపంగా రోహిణి గొంతు అయితే పట్టుకుంటుంది. ఏంటే ఇంత మోసం చేస్తావా? ఇన్ని రోజులు నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటే నువ్విచ్చే బహుమతిదా, నీలాంటిది బ్రతకడానికే వీల్లేదే అంటూ ఇక గొంతు అయితే పట్టుకుని ప్రభావతి అయితే కోపంగా అరుస్తూ ఉండగా, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, నేను చేసింది తప్పే, కానీ మీ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఇదంతా చేశాను. మీరన్నా మీ కుటుంబం అన్న నాకు చాలా ఇష్టం, అందుకనే ఇంత మోసం చేశాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ రోహిణి అంటూ ఉండగా, నీలాంటి దాన్ని క్షమించే ప్రసక్తే లేదు.
ఇక నువ్వు నా ఇంటి కోడలుగా ఉండడానికే వీల్లేదు. నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను, మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. ఇక నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీకు తొందరలోనే విడాకులు పంపిస్తాను. నువ్వు నా కొడుకు జీవితంలో ఉండడానికి నేను ఒప్పుకోను. వాడి జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది మనోజ్కి మళ్ళీ పెళ్లి చేయడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే మన వీడియో కిందున్న హైప్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీ సపోర్ట్ మనకి అందుతుంది.